బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఫలితం తెలంగాణ పాలిటిక్స్ ను ఒక్కసారిగా మార్చేసింది. ఇంతకాలం బైపోల్ వస్తుందంటూ ఎమ్మెల్యేలు వలసపోకుండా కట్టడి చేసిన బీఆర్ఎస్ నాయకత్వం ఇక ఎమ్మెల్యేల విషయంలో గోడ కట్టినా ఆకే పరిస్థితి లేదన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది. అయితే ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల నుండి డెవలప్మెంట్ ఒత్తిడి ఉండగా మళ్లీ గెలవాలంటే పనులు చేయడంతో పాటు క్యాడర్ ను కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 10 మంది ఎమ్మెల్యేలు చేరగా ప్రస్తుతం ఆ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎంను కలవగా వారిలో ఒకరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మిగతా 3 కాంగ్రెస్ వైపు రాలేదు. అయితే పరిస్థితి అంచనా వేసుకుని కొందరు తిరిగి వస్తామని టచ్లోకి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇక హైదరాబాద్ నగరానికి చెందిన 4 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, సిటీలో కాంగ్రెస్ హవా పెరుగుతుందని ఆయా నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా కేటీఆర్ ఇమేజ్ సిటీలో డ్యామేజ్ అయిందని, ఇప్పటికీ అధికారంలో ఉన్నట్లుగానే నేతల వ్యవహార శైలి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం ఉంది. ఇక రానున్న వారం రోజుల్లో 5-6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. నేతలు కూడా మరి త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఇక తెలంగాణ పాలిటిక్స్లో మరి కొన్ని ప్రకంపనలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ప్రధానంగా జూబ్లీ హిల్స్ బైపోల్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుపు తర్వాత కూడా సమీకరణలు మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్తో పాటుగా ఇక జిల్లాలోని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉంటున్నారు. గతంలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆ మధ్య మెదక్ జిల్లాకి సంబంధించి కూడా 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి టచ్లో వచ్చారు. ఇక పార్టీకి వస్తామని కూడా అప్పుడు చెప్పిన పరిస్థితి కావచ్చు. దాంట్లో ఒక ఎమ్మెల్యేకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మిగతా 3కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రాలేదు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇందుకు సంబంధించి కూడా ఆ నేతలకు సంబంధించి కూడా రహస్య భేటీలు కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక 10 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో ఇక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అధిక నాయకత్వం అంతా కూడా కట్టడి చేసే పనిలో పడింది. బైపోల్ వస్తుంది, త్వరలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సీఎం కాబోతున్నట్టుగా కూడా వాళ్ళని కట్టడి చేశారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఇదే ప్రచారాలు కూడా కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఎమ్మెల్యేలంతా కూడా